ఈరోజు మనము ఆరాధించే దేవుని యొక్క విశిష్టత ఎంత గొప్పది అంటే, ఈ పాఠానికి నేను ఒక పేరు పెట్టాను. నమ్మితే నీతిమంతునిగా చేసే దేవుడు, ఆ దేవుణ్ణి మనము ఆరాధించాలి అని పేరు పెట్టి ఈ ఆరాధన వాక్యాన్ని ప్రారంభించాను. ప్రియమైన స్నేహితులారా, మనము ఆరాధించే దేవుడు యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి ముందుగా మనం ధ్యానం చేసిన ఈ 3 వచనాలను ఒకసారి మనం చదవాలి. రండి, ఈరోజు ఆరాధన వాక్యంగా ధ్యానం చేసిన యోబు గ్రంథం 25వ అధ్యాయము 4, 5, 6 వచనాలను ఒకసారి చదువుదాం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? చాలండి. మొట్టమొదటిగా ఈ భక్తుడైనటువంటి యోబు గారితోటి తన స్నేహితుడైనటువంటి బిల్దాదు అనబడిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు. యోబు, యోబు, నీకో ప్రశ్న. నాకు ఎప్పటి నుండో నా మనసును తొలిచేస్తున్న మాట ఏంటంటే, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడుగా మారగలడా అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందో లేదో తెలియదు, కానీ బైబిల్లో ఎప్పుడో పూర్వకాలమునే ఈ బిల్దాదు అనే వ్యక్తికి ఈ డౌట్ వచ్చింది. ఒక మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలాగవుతాడు? ఎలా కాగలడు అసలు? మనిషి దుర్మార్గుడు కదా, మనిషి నేరాలు చేసినవాడు కదా, మనిషి పాపాలతో ఉండిపోయినవాడు కదా, ఓ మనిషి పాపమే తన జీవిత ధ్యేయముగా వెళుతున్నవాడు కదా, మనిషి ఉన్న ప్రతి చోట అతని మనస్తత్వాన్ని బట్టి అతడు దౌర్జన్యమైన మనస్తత్వంతో జీవించేవాడు కదా. ఇలాంటి మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలాగవుతాడు? ఇది ఈ బిల్దాదుకు వచ్చిన ప్రశ్న. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తరువాత ఇతడు ఆలోచించినట్టుగా మనిషి నీతిమంతుడు కాడు. ఈ బిల్దాదు ఆలోచించేటట్టుగా మనిషి మనసు దుష్ట హృదయంగా మారిపోయింది. బాల్యము నుండే చెడిపోయిందని ఆదికాండము 6వ అధ్యాయము చాలా స్పష్టంగా చెబుతుంది. మనిషి హృదయము బాల్యము నుండి చెడిపోయిందని. అనగా బాల్యం నుండి అంటే చిన్న వయసు నుండి కూడా చెడిపోయింది. మరి ఈ చెడిపోతున్న మనసు దేవుని దృష్టికి నీతిగా ఎలా మార్చబడుతుంది? ఆదికాండ గ్రంథంలో దేవుడు ఎలా రాయించాడు ఒకసారి చూద్దాం. చూడండి, 15వ అధ్యాయము ఆదికాండ గ్రంథములో. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. స్తోత్రం చెప్తామా? మనిషి మనసు నీతిహీనమైనదే, నీతి కాదు. మనిషి యొక్క మనసు మోసాలతో, అన్యాయాలతో, అక్రమాలతో, దౌర్జన్యాలతో, దుర్మార్గకరమైన ఆలోచనలతో నిండిపోయిందే. లేదు, మనం కాదనలేము. కానీ భక్తుడిని చూసి దేవుడు అంటున్నాడు, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిని చేకూర్చింది. ఇంకా రోమా గ్రంథకర్త ఇలా రాస్తారండి. 3వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుదామా? ఆదికాండములో అబ్రాహాము గారిని గురించి దేవుడు ఏమన్నారంటే, అతడు దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిమంతునిగా తీర్చబడింది. అంతకు ముందు 6వ అధ్యాయంలోనే దేవుడు రాయించాడు, నరుని హృదయము బాల్యము నుండి చెడిపోయింది అని. మనిషి హృదయం బాల్యము నుండి, చిన్న వయసు నుండి కూడా పాడైపోయింది అని రాసిన దేవుడే 15వ అధ్యాయానికి వచ్చిన తరువాత ఏ మనిషి అయితే దేవుణ్ణి నమ్ముతాడో, ఏ మనిషి అయితే దేవుని మీద ఆధారపడతాడో, ఏ మనిషి అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తాడో, ప్రభువా నేను పాపిని, నేను మోసములతో అన్యాయముగా అక్రమముగా జీవిస్తున్న మనుషుల మధ్య ఉన్నవాడనని యెషయా గ్రంథకర్త పలికినట్టుగా ఎవరైతే పలికి ఆయన దగ్గరకు చేరతారో వారిని నీతిమంతునిగా మార్చేస్తాడు. ఈ రోమా గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు ఇలా రాశారండి. ఏమని రాశారు అంటే, ఆయన ఉచితమైన కృపచేత ఉచితముగా నీతిమంతునిగా నిన్ను నన్ను మనలను చేసేసాడట. ఆయన ఉచితముగా నీతిమంతులుగా మార్చేశాడు. ప్రియమైన సంగమా, నా స్నేహితులారా, అడుగుతున్నానండి, మనము
నీతిమంతులము కాదో ఆయన మహాద్భుతమైన కృపచేత నీతిమంతులుగా మార్చబడ్డాం. ఎందుకంటే మన హృదయాలను మనకు చెబుతూ ఉంటే, రే నీవు వెళుతున్నావు, అక్కడ అన్యాయం చేసావు కదూ నీవు చేసిన పని ఇంత, కానీ నీవు తీసుకున్నది ఇంత కదా, అన్యాయము అక్రమమే కదా, వారికి రావలసిన దానిని నీవు సగం కాసేశావు, నీవు అన్యాయం చేసావు కదూ. ఒక వ్యక్తిని మోసపూరితంగా మోసం చేశావు, ఇది అన్యాయం కదని నీ మనసు నీతో చెబుతుంటది. ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను అన్యాయము చేసిన వాడనే, నన్ను క్షమించవు అంటే ప్రభు అంటాడు, ఇక ఎప్పుడు ఆ తప్పు చేయకు, నేను నిన్ను క్షమిస్తున్నాను. ఆయన ఉచితముగా నీ దగ్గర నుండి ఏమీ ఆశించట్లేదు ఆయన, కానీ మంచిగా యథార్థంగా జీవిస్తావని ఆయన ఆశిస్తున్నాడు. ప్రియమైన నా స్నేహితులారా, మనము ఆరాధించే దేవుడు ఆ నీతిమంతులమైన మనలను నీతిమంతులుగా ఉచితమైన ఆయన కృపని ఇచ్చి నీతిమంతునిగా మార్చేశాడండి. ఇదండి మన ప్రభుని ఆరాధించడానికి ఓ బలమైన కారణం. ఆ నీతిమంతులమైన మనలను నీతిమంతులుగా మార్చాడే, అందుకు మనం ప్రభుని ఆరాధించాలి. మోసపూరితమైన జీవితం జీవిస్తున్న మనము అన్యాయముతో, అక్రమముతో, ద్వేషాలతో, కోపాలతో, కక్షలతో కూరుకుపోతున్న మనలను ఆయన తన మహాకృప చేత ఆ ఊబి నుండి లేపి మనలను పైన నిలబెట్టాడే. నిన్ను నన్ను ఆయన శుద్ధీకరించాడే, అందుకు మనము ఆయనను ఆరాధించాలండి. మనం మొదటిది ఏమిటి అంటే, ఆ నీతిమంతులమైన మనలను నీతిమంతులుగా మార్చిన దేవుణ్ణి ఆరాధించాలి.